చూస్తూ ఉంటారు. ఏ విధంగా చూస్తారంటే గతం ఏంటి, ప్రస్తుతం ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని A17 గా మరి ఇప్పుడు జైలు పాలు చేశారు. జైలు పాలు చేసి మరి ఆ కేసుని మరి ఒక ఆయన మీద కోపంతో ఆయన్ని జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అనుకుంటున్నారు. కానీ ఆ కేసు గురించి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఆయన్ని నిర్బంధించిన 56 రోజులు కూడా ఆయన్ని నిర్బంధించిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది కక్షపూరితంగానే ఆయన జైల్లో పెట్టాలన్న ఉద్దేశం మీద జరిగింది. మరి వాళ్ళ కూటమి ఇట్లా కలవడానికి కూడా ఆయన దుశ్చర్యలే కారణం అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సార్, దాదాపు 37 మంది ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు అంటే అనుకోవచ్చు. అట్లాంటిది 37 మందిని ఇచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసుల విషయంలో అంటే ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలకి ఇప్పటికి కూడా పొంతన లేని మాటలు, కొంచెం సందిగ్ధం గురయ్యే మాటలు ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 టైంలో ఆయన ఎన్నికల టైంలో ఆయన కట్టిన ట్యాక్స్ 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలు కడితే 2009 కల్లా వాళ్ళ ఆస్తులు కాస్త కొన్ని కోట్ల రూపాయలు అయిపోయినాయి. అది ఏ విధంగా వచ్చింది అంటే, ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటారు చూసారా, ఎప్పుడు పాలమ్మా పూలమ్మా అని చెప్పేసి ఆ టైప్ లో ఏమన్నా అమ్మారా అంటే లేదు. ఇక్కడ ప్రస్తుతం ఆ హయాంలో జరిగిన విషయాలు ఏంటంటే, కడప లాంటి ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి 10,000 ఎకరాల వరకు కట్టబెట్టారని, తర్వాత బ్రాహ్మణ స్త్రీల కోసం కొన్ని వేల ఎకరాలు కట్టబెట్టారని, కూడబెట్టారని, ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఆరోపణలు కాస్త మొత్తం భూదందా అంటే దోచుకోవాలి అంటే గ్రానైట్ల మీద కానీ మైన్స్ మీద కానీ వాళ్ళు సంపాదించింది కొన్ని కోట్లు అని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. జనాలకు అర్థమైపోయిన టైంకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికీ కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి లేకపోగా ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఆ టైంలో నిలబడిన పరిస్థితులు. సో ఇట్లాంటివన్నీ వైఎస్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటా ఉంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు కదా, ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి వెనకాల డిగ్రీల కన్నా ఆయన చేసిన అవినీతిమయం సంబంధించి, ఆయన చేసిన భూదందాలకు సంబంధించి, ఆయన క్రిమినల్ కేసులకు సంబంధించి సెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయండి సార్. ఇదంతా ఏంటంటే ఒక చార్ట్ లోనో లేదంటే ఇది కాదు, ఒక డైరెక్ట్ గా ఒక బుక్ లోనే ఒక రాజ్యాంగం అంత పుస్తకం ఎట్లాగైతే ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత పుస్తకం పెట్టి సినిమా కూడా తీయచ్చు. అది ప్రజలకు అర్థమైపోయింది. ఇక్కడ సిబిఐ ఈడీ కోర్టులు కూడా ఎంటర్ అయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఇదే మాట నేను ఎందుకంటానంటే, మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ లో నాంపల్లి కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చినప్పుడు నేను కోర్టు నుంచి ఒక పేపర్ తెప్పించుకున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు పేపర్ లేదు, లేకపోతే మీకు పంపించేవాడిని. ఆ కోర్టులో అంటే ఇవాళ ఈ కేసు గురించి వాయిదాలు అని చెప్పేసి ఉంటాయి కదా, దానికి సంబంధించి భారతీయ సిమెంట్ గురించి రెండు కేసులు ఉన్నాయి సార్. విజయసాయి రెడ్డి గారి మీద 2 కేసులు ఉన్నాయి సార్. వాదనలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 కేసులు ఉన్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన, భారతీ రెడ్డి గారికి సంబంధించిన అంటే భారతీయ సిమెంట్ కి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉంటాయి కదా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు అయ్యి, వాటికి సంబంధించి 3 కేసులు ఉన్నాయి సార్. ఇట్లాంటి ఒక వ్యక్తి గురించి ఒక పరిపాలన, ఒక చట్టసభ ఒక రోజు తలామునకలైపోయి ఇట్లాగా తన్నుకుంటుందంటే మీరు ఏ పరిపాటి అంటే చట్టసభలు గట్టిగా పనిచేయట్లేదు అనుకుంటున్నాం అని చెప్పేసి అంటే అక్కడ లేదు. కానీ అధికార దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రోజున మీరు అంత ఇదిగా మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక లాయరు నెత్తి మీద డబ్బులు పెట్టుకొని యానిమల్ సినిమాలో పాటకి డాన్స్ చేశాడు. మీకు గుర్తుందా లేదా? గుర్తుందండి? అవును. ఇట్లాంటిది చూసుకుంటా ఉండంటే ప్రజాధనాన్ని మొత్తం అంతా ఆయన కేసుల గురించి బయటపడడానికి ఖర్చు పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనే విషయం మీద
వీళ్ళు మాట్లాడటం అనేది కొంచెం హాస్యాస్పదం సార్. సో ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు గాని ఎవరైనా గాని కర్మ ఫలితం ఉంటే కనుక ఖచ్చితంగా అనిపిస్తారు. ఇవాళ రోజున ఆయన చేసింది తప్పులు లేవు అని చెప్పేసి కోర్టే తీర్మానించిన చట్టసభలు మనం చట్టాన్ని గౌరవించాలి. మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఇవాళ కోర్టులే తీర్పునిచ్చాయంటే ఆయన ఎటువంటి అవినీతి మరకలేని నాయకుడు అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారండి. రైట్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, చంద్రబాబు నాయుడుకి అయితే కాస్త ముఖ్యమంత్రి గారికి ఊరటైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో నమోదైన కేసు ఏసీబీ న్యాయస్థానం ఈరోజు అయితే మూసేసిన పరిస్థితి. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదని సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు నాయుడు గారితో సహా 37 మందిపై విచారణ మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. మీకు తెలుసు. మీకు ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ సమయంలో కేసు తీర్పు వెలువరించే ముందు ఆయన వాదనల వినాన్ని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. ఎలా చూస్తారు మీరు? నిజంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఊరటనిచ్చే కేసే, తెలుగుదేశం శ్రేణులకి ధైర్యాన్ని ఇచ్చే కేసే సార్. ఎందుకంటే ఇది